ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న అనలైజ్ స్టాక్స్. యాజ్ అ స్కాల్పర్ మీరు ఉన్నప్పుడు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేవి చాలా క్విక్గా ఉండవలసిన నీడ్ ఉంటుంది. సో మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పర్టిక్యులర్ ఆప్షన్ని కనుక మీరు ట్రేడ్ చేద్దాం అనుకుని దాన్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవడానికి చాలా టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అండ్ స్కాల్పర్ యొక్క టైమింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ధన్ తీసుకొచ్చిన పవర్ స్కాల్పర్ టూల్ అనేది మీకు యూస్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మీరు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు హోమ్ పేజ్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న ట్రేడింగ్ టూల్స్ బై ధన్ అన్న సెక్షన్ నుంచి పవర్ స్కాల్పర్ సెటప్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు నిఫ్టీకి సంబంధించిన స్ట్రైక్ని మనం ఇక్కడ ఎప్పుడైతే చూస్ చేస్తామో మనకి ఇక్కడ కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ అవే కనిపించడం జరుగుతుంది. సో ఎట్ ద మనీ ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ అదే మీరు కనుక ఆప్షన్ చైన్లో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ లైక్ మీరు కనుక ఇన్ ద మనీ ట్రేడ్ చేద్దాము సేఫ్ ఎడ్జ్ కోసం అనుకున్నప్పుడు ఇక్కడ నుంచే డైరెక్ట్గా చెక్ చేసే ఆప్షన్ మీకు దాని యొక్క పవర్ స్కాల్పర్ సెటప్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు కనుక కావాల్సిన ఆప్షన్ చేంజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ నుంచే డైరెక్ట్గా చేంజ్ చేసే ఆప్షన్ కూడా దాన్ని మనకి ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు అదే కనుక సెన్సెక్స్ ట్రేడ్లో మీరు చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ సెన్సెక్స్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఇక్కడ ఈ ఆప్షన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో సెన్సెక్స్ ఎప్పుడైతే మనం చూస్ చేసామో 75,188 దగ్గర మనకి ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉండడాన్ని చూసాము. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఎట్ ద మనీకి సంబంధించిన రెండు ఆప్షన్స్ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది డైరెక్ట్గా ఆన్ స్క్రీన్లో. అండ్ ఇక్కడ నుంచి 5 minutes టైం ఫ్రేమ్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. అండ్ యాజ్ అ స్కాల్పర్గా ఉన్నప్పుడు మీరు జనరల్గా యూజ్ చేసే టైం ఫ్రేమ్ లెస్ దాన్ 5 minutesగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం టైం ఫ్రేమ్ని చూస్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ నుంచి కనబడడం జరుగుతుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.